పరుషాలు వర్గ ప్రథమాక్షరాలైన ఖ ఛ ఠ థ పలను పరుషాలు అంటారు. వీటిని ఆధునిక పరిభాషలో శ్వాసాలు అంటారు. సరళాలు వర్గ తృతీయాక్షరాలైన ఘ ఝ ఢ ధ బలను సరళాలు అంటారు. వీటిని ఆధునిక పరిభాషలో నాదాలు అంటారు. ఇవి తేలికగా తేల్చి పలకబడతాయి. స్థిరాలు పరుషాలు సరళాలు కాని వాటిని స్థిరాలు అంటాం. పరుషాలు సరళాలు కాని వాటిని స్థిరాలు అంటాం. పరుష సరళతరాలు స్థిరాలు. అల్ప ప్రాణులు వర్గ ప్రథమ తృతీయాక్షరాలైన ఖచ ట థ ప గజ డ ద బలను అల్ప ప్రాణాలు అంటారు. ఇవి ఒత్తులేని అక్షరాలు. నిశ్వాస వాయు ప్రమాణం తక్కువగా కలిగి ఉచ్చరించబడే వాటిని అల్ప ప్రాణాలు అని పేరు. మహాప్రాణాలు వర్గ తృతీయ మరియు చతుర్థ అక్షరాలైన ఖ ఛ ఠ థ ప ఘ ఝ ఢ ధ బలను మహాప్రాణాలు అంటాం. నిశ్వాస వాయు ప్రమాణం ఎక్కువగా కలిగి ఉచ్చరించబడే వాటికి మహాప్రాణాలని పేరు. వర్గయుక్కులు యుక్కు అనగా సరి అని అర్థం. వర్గ పంచమాక్షరాలలో ద్వితీయ చతుర్థాక్షరాలు సరి సంఖ్యలు కావున వీటిని వర్గయుక్కులు అన్నారు. అనునాసికాలు నాసిక ముక్కు సహాయం చేత పలకబడే వాటిని అనునాసికాలు అంటాం. ముక్కు సహాయం చేత పలకబడే వాటిని అనునాసికాలు అంటాం. వర్గ పంచమాక్షరాలైన హిన్య హిని అన నా మ లను అనునాసికాలు అంటారు. స్పర్శాలు కా నుండి మా వరకు గల అక్షరాలను స్పర్శాలు అంటారు. కా నుండి యా వరకు గల అక్షరాలను స్పర్శాలు అంటారు. ధృతం కేవల నకారాన్ని ధృతం అంటారు. ధృత ప్రకృతికం ధృతం చివరగా కలిగిన వాటిని ధృత ప్రకృతికము అంటారు. ఉదాహరణకు పూచెను, తిట్టెను, కొట్టెను. కళలు ధృత ప్రకృతికాలు కాని వాటిని కళలు అంటారు. ఉదాహరణకు కళ, ఆట, పాట, పరుగు. అంతస్తాలు యా రా లా వాలను అంతస్తాలు అంటారు. స్పర్శాలకు ఊష్మాలకి మధ్య ఉన్న వాటిని అంతస్తాలు అంటారు. ఎన్నులు యా వా రా లా లను ఎన్నులు